ఐపీఎల్ లో ప్రతి టీం కూడా మ్యాచ్ గెలవాలి లేదా ట్రోఫీ గెలవాలి అనుకుంటారు. కానీ ఎస్హెచ్ వాళ్ళు మాత్రం 300 కొట్టాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. 2024 అండ్ 2025 ఈ 2 సంవత్సరాల్లో కూడా 300 కోసం ట్రై చేసినప్పటికీ అవ్వలేదు. కానీ ఈసారి 300 కొట్టే అవకాశం ఎస్హెచ్ కి ముందే ఉంది. ఎందుకంటే చిన్నస్వామిలో గ్రౌండ్ చిన్నగా ఉంటాయి. ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ గా ఉన్న 287 అక్కడే వచ్చింది. అది కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో. ఇంకోవైపు ఆర్సీబీ కీ బౌలర్స్ అందుబాటులో లేరు. జాస్ హ్యాజిల్వుడ్ టీమ్ తో జాయిన్ అయ్యాడు. బట్ స్టార్టింగ్ మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. యష్ దయాల్ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీజన్ లో ఆడడం లేదు. నువాన్ తుషారాకి శ్రీలంక బోర్డు అయితే ఎన్ఓసీ ఇవ్వలేదు. ఒకేసారి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ని ఆర్సీబీ టీం మిస్ అవబోతుంది. హ్యాజిల్వుడ్ కి బ్యాకప్ గా జాకబ్ డఫీ ఆడతాడు. బట్ తన రీసెంట్ ఫామ్ చాలా వర్స్ట్ గా ఉంది. యష్ దయాల్ ప్లేస్ లో మంగేష్ యాదవ్ ఆడే ఛాన్స్ ఉంది. బట్ తనకి ఐపీఎల్ లో కానీ డొమెస్టిక్ లో కానీ ఎక్స్పీరియన్స్ లేదు. భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ టీమ్ కి కీ బౌలర్ గా ఉంటాడు. బట్ తన రీసెంట్ గా రన్స్ ఎక్కువగా లీక్ చేస్తున్నాడు. పవర్ ప్లే లో భూమి బౌలింగ్ ని సీ ఆఫ్ చేస్తే ఎస్ఆర్హెచ్ కి పని ఈజీ అవుతుంది. కానీ అసలు 300 కొట్టాలంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి? నెంబర్ 1, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలి. లేదా ఆర్సీబీ టీం వాళ్ళు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలి. ఆర్సీబీ టీం గానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టడం కష్టం కావచ్చు. నెంబర్ 2, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ చేసిన టాప్ 3 హైయెస్ట్ స్కోర్ లో కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కీ రోల్ ప్లే చేశారు. ఆర్సీబీకి అగైన్స్ గా 287 రన్స్ కొడితే ఆ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టాడు. ఆర్ఆర్ తో 286 కొడితే ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు. కేకేఆర్ తో 278 రన్స్ కొడితే నెంబర్ 3 లో వచ్చిన క్లాసన్ సెంచరీ కొట్టాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది టాప్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్ ఎంత ఇంపార్టెంటో. నెంబర్ 3, ఒక ప్లేయర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. మిగతా అందరూ కూడా బాల్స్ వేస్ట్ చేయకుండా మినిమం 200 సెకండ్ తో బ్యాటింగ్ చేయాలి. యాక్చువల్ గా ఆర్సీబీ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ 22 బాల్స్ లో 34 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కేవలం 154 గా ఉంది. తన కానీ 200 సెకండ్ తో ఆడి ఉంటే అప్పుడే 300 వచ్చేది. కేకేఆర్ తో మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 20 బాల్స్ లో 29 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కేవలం 145 గా ఉంది. ఇక్కడ కూడా 300 కొంచెంలో మిస్ అయింది. సో ప్రతి ప్లేయర్ ఆడే ఒక్కో బాల్ కూడా చాలా ఇంపార్టెంటే. నెంబర్ 4 ఏం లేదు కానీ ఎస్ఆర్హెచ్ టీం 300 కొట్టలేదు. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా.